హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్లో ఎంఈ ఇన్స్టిట్యూట్ పేరున ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఓపెన్ చేశారు. దీంట్లో ఒక ట్రైనింగ్ను నిర్వహిస్తున్నామని వారు అయితే చెప్తున్నారు. అయితే ఇంజనీరింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్తో పాటు మేమిచ్చే కోర్సులు ఇంపార్టెంట్ అని వారు చెప్తున్నారు. అయితే ఏ కోర్సులు ఇస్తున్నారు, ఇక్కడ ఆ కోర్సులకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మహానగరాల్లో ఇంతకుముందు అందుబాటులో ఉండే మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే కోర్సులను తాడేపల్లిగూడెం తీసుకువచ్చామని కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ కోర్సులు ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇక్కడ వీరు ఇచ్చే సర్టిఫికేట్ కోర్స్ ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటో కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. మనమైతే ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఇన్స్టిట్యూట్కి సంబంధించి నవీన్ మనతో ఉన్నారు. నవీన్ అడిగి అసలు ఏ కోర్సులు ఇక్కడ ఇస్తున్నారు, ఈ కోర్సులకు ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నవీన్ గారు, అసలు ఈ కోర్సు ఇక్కడ పెట్టడానికి తాడేపల్లిగూడెం మీరు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏం లేదన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూము ఇలా ప్రతిదీ కూడా అంత ఎక్స్పెన్స్ అవుతుంది. ఇక్కడ మేము నేర్పించే కోర్సు ఇప్పుడు ఫుల్ స్టాక్ కోర్స్ ఉంది. అదే హైదరాబాద్ టైప్కి వెళ్తే అక్కడ 25,000 తీసుకుంటారు, 3 months నేర్పిస్తారు. అదే మేము ఇక్కడ 3 months నేర్పిస్తున్నాం, 8,000 తీసుకుంటున్నాం. అది కూడా ఆన్లైన్లో ఇస్తున్నాం, ఆఫ్లైన్లో ఇస్తున్నాం. ఆన్లైన్లో ఎలా ఇస్తున్నాం అనుకుంటే త్రూ జూమ్ ద్వారా ఇస్తున్నాం, లేదంటే గూగుల్ మీట్స్ ద్వారా ఇస్తున్నాం. 3 months మేము ఇక్కడ నేర్పిస్తున్నాం. అలాగే రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళైతే ఆ రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఎవరు, బట్ మేమైతే రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తున్నాం, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ఇలాగా ఇవన్నీ ఇస్తూ మేము ఎక్కువ కోర్సులు అంటే ఇప్పుడు పైథాన్ విత్ ఫ్లాస్క్ ఉంది, పైథాన్ విత్ ఏఐ ఉంది, పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్ ఉంది, పైథాన్ విత్ ఫుల్ స్టాక్ ఉంది, నెక్స్ట్ జావా ఫుల్ స్టాక్ ఉంది, అలాగే జావా విత్ MySQL. ఇలాగా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ సంబంధించిన ప్రతి కోర్సు నేర్పిస్తున్నాం, విత్ బేసిక్స్తో నేర్పిస్తున్నాం. ఇప్పుడు మేము ఈ ఒక షాప్ ఓపెన్ చేసిన కారణంగా మేము కాంబో ఆఫర్ని అయితే తీసుకొచ్చామన్నమాట. అది ఎట్లాగంటే బేసిక్స్ ఆఫ్ సి నేర్పిస్తూ పైథాన్ విత్ ఫ్లాస్క్ నేర్పిస్తున్నాం, అలాగే బేసిక్స్ ఆఫ్ సి నేర్పిస్తూ జావా విత్ ఫ్లాస్క్ నేర్పిస్తున్నాం. ఇలాగా ఇవన్నీ కాంబో ఆఫర్లతో మేము ముందుకైతే వచ్చాం. ఈ కాంబో ఆఫర్లు మాత్రం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు కట్టి వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం నేర్చుకుంటారు కదా, వాళ్ళకి మించి మీరు ఈ 8,000 10,000లో నేర్పేది ఏముంటుంది? మేము నేర్పేది మెయిన్గా వచ్చేటప్పటికి రియల్ టైం ప్రాజెక్ట్ నేర్పిస్తాం. ఇప్పుడు ఎట్లాగంటే వాళ్ళు జస్ట్ నాలెడ్జ్ ఇస్తారు, కాలేజ్ వాళ్ళు తప్పేమీ కాదు, వాళ్ళంతా కూడా నాలెడ్జ్ తీరికపాటుగా చూపిస్తారు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ చూపిస్తాం, అట్లా ఎలా చేయాలి. అలా MNC కంపెనీలు వెళ్ళినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా డిజైన్ అవుతున్నాయి, అసలు దీని కోడ్ ఎలా రాయాలి, దీని సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడదు, ఇలా ప్రతిదీ పిన్ టు పిన్ మేము నేర్పిస్తూ వస్తామన్నమాట. అందుకు మాకు ఇంత ప్రత్యేకత ఉంది. అందుకే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. నేను పెట్టి 3 months అయింది. దాని 3 months నుండి నేను నాన్ స్టాప్గా నా దగ్గర స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. నేను KL యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉన్నారు, ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే చాలా చోట్ల నుండి వచ్చిన స్టూడెంట్స్ కూడా నా దగ్గర అయితే ఉన్నారన్న. ఇది మా మెయిన్ రీజన్, అందుకే మేము సక్సెస్ అవుతూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు మిగతా వారికి కూడా ఉపయోగపడే కోర్సులు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా, లేదంటే జనరల్ ఓన్లీ ఇంజనీరింగ్ వరకునే? లేదు, అట్లా ఏం లేదన్న, డిగ్రీ వాళ్ళకి కూడా మేము నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందాకే మీరు రాకముందు 2 డిగ్రీ స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా మాకు నేర్పించమని అడిగారు. మేమైతే వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం, అంటే ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం. అందరూ కూడా ఈ మధ్యన క్లౌడే ఇలా నేర్పిస్తున్నారు, బట్ దానికి కొన్నాళ్ళు లైఫ్ ఉండదు. బట్ ఈ ఫుల్ స్టాక్ అనే దానికి ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వచ్చినా కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఎవరు రిమూవ్ చేయలేరు. అందుకని మేము ఫుల్ స్టాక్ మాత్రం ఎక్కువగా నేర్పించడానికి ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. అంటే మీరు ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో, మీ కోర్స్ పూర్తయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ గవర్నమెంట్ అఫిలియేషన్తో ఉంటుందా, లేదంటే అది అన్ని జాబ్స్కి MNC కంపెనీలకి వర్తిస్తుందా అనేది? ఖచ్చితంగా వర్తిస్తుందన్న. మేమైతే గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయాం. MSME సర్టిఫికేట్ అయితే మా దగ్గర అయితే ఉంది. అలాగే మేము ACT అప్రూవల్ సర్టిఫికేట్ కూడా సంపాదించుకోవడానికి అయితే ఆల్రెడీ అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఒకటే ఉంది. ఆ రివ్యూ వాళ్ళు ఇస్తే మాకు ఆల్రెడీ ACT సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది, ACT సర్టిఫికేట్ ఉంది, అలాగే ప్రైవేట్ అండ్ లిమిటెడ్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర అయితే ఉంది. మీరు MNC కంపెనీస్కి అయితే వెళ్ళొచ్చు. ప్రతి MNC కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కూడా ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడ మా దగ్గర నేర్చుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా ఒక రికగ్నైజేషన్ వస్తుంది. కాబట్టి విత్ ఇన్ ఫ్యూచర్లో మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ MNC కంపెనీలు కూడా ఉపయోగపడతాయి అయితే నేనైతే నమ్ముతున్నా. అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కాదు, కొన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదువుకుని ఇక్కడికి వచ్చిన వారు కూడా ఇక్కడైతే కోర్సులో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అయితే లతాప్రియ అనే ఒక విద్యార్థిని ఇక్కడ మనతో ఉన్నారు. అమ్మ, నువ్వేం నేర్చుకోవడం వచ్చావు, ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ?
నేను నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. నేను అగ్రికల్చర్ చేశాను. సో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే ఎక్కువ కొంచెం సీవీలో వెయిటేజ్ ఉంటుంది అండ్ నాకు ఉపయోగపడుతుంది అని ఫ్యూచర్లో నేను తాడేపల్లిగూడెంలో నేర్చుకోవాలనుకున్నాను. సో సెర్చ్ చేస్తే నాకు ఈ ఇన్స్టిట్యూట్ గురించి నేను తెలుసుకున్నాను. సో దీంట్లో జాయిన్ అయ్యాను. అండ్ సార్ కూడా చాలా బాగా చెప్తారు, అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు. అండ్ మళ్ళీ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. అయితే ఇప్పుడు కార్తిక్ అనే స్టూడెంట్ అయితే ఇక్కడ ఈ కోర్సుని తీసుకుంటున్నారు. అసలు ఈ కోర్స్ వల్ల ఆయనకి ఉపయోగం ఎలా ఉంది, ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఎలా చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. కార్తిక్ చెప్పండి, అసలు ఏం నేర్చుకుంటున్నారు మీరు? నేను ఒక 2 months బ్యాక్ పైథాన్ అనేది నేర్చుకున్నాను. అయితే మాకు ఆల్రెడీ కాలేజ్లోనే చెప్పడం జరిగింది, కాకపోతే అది ఆన్లైన్ సెక్టర్ పరంగా మాకు కొద్దిగా అర్థం అవ్వలేదు. అయితే అన్నయ్య దగ్గరికి వస్తే అన్నయ్య ఏంటంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ, పైగా బయట కంపేర్ చేసుకుంటే మనకు కాస్ట్ కూడా తగ్గుద్ది. అంటే ఇప్పుడు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ కాస్ట్ అనేది డిసైడ్ చేశాడు అన్నయ్య. అయితే మేము బేసిక్ పైథాన్ నేర్చుకున్నాను. నాకైతే ఆ బేసిక్ పైథాన్ అనే వరకు చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య. మీకు ఇది ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా ఫర్దర్గా మీకు ఫ్యూచర్కి? అంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ విత్ పైథాన్ నేర్చుకోవడానికి ఈ పైథాన్ అనేది ఖచ్చితంగా కావాలి మాకు. సో నేను పైథాన్ అనేది చూస్ చేసుకుని చేస్తున్నాను. దాన్ని బట్టి ఫ్యూచర్లో జాబ్కి అనేది అవసరం అవుద్దాను. అయితే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు ఈ ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న మధు అనే అమ్మాయి కూడా ఇక్కడ విద్యార్థిని కూడా మనకి నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అమ్మాయి సి లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెప్తుంది. అసలు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు. చెప్పమ్మా మధు, ఎలా జరుగుతుంది ఇక్కడ మీకు కోర్సు? బాగా జరుగుతుంది. నేను 2 months బ్యాక్ ఇక్కడ సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చాను. అసలు మాకేం తెలియదు, ఇంట్రెస్ట్ కూడా లేదు చెప్పాలంటే. నేనేదో ఇంకా బైపీసీ చదివిన తర్వాత కౌన్సిలింగ్ ఇంకా 2 months ఉందని చెప్పి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా అసలు ఏమీ తెలీదు కంప్యూటర్ గురించి, కానీ మొత్తం ఏం తెలియకపోయినా అన్నయ్య మొత్తం అన్నీ చెప్పి ఇంకా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పారు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకేమైనా కోర్సులు చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ? అంటే ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చు. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీహరి వర్మ మనతో ఉన్నారు. ఆయనకి తాడేపల్లిగూడాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకి అతి తక్కువ ధరలో నిజంగా ఇస్తున్నారా లేదని ఆయన మాటలో చూద్దాం. ఇది చాలా బెటర్, ఎందుకంటే మేము చాలా కాలేజెస్ కంపేర్ చేసుకుంటే, అలా పేర్లు చెప్పను, చాలా కాలేజ్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ని తీసుకొచ్చి నేర్పిస్తున్నారు ఇక్కడ. బట్ ఏంటంటే స్టూడెంట్స్ నేర్చుకోవట్లేదని తెలుసుకోవట్లేదు. బట్ ఇక్కడ మన దగ్గరకు వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఎన్నిసార్లు అడుగుతారు, మనోడు చెప్పే విధానం ఏంటంటే తెలుగులో అర్థమయ్యేలా చెప్తాడు. ఓకే, మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెంటే, బట్ ఏంటంటే స్టూడెంట్ ఎలా నేర్చుకుంటున్నాడు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరు తెలుసుకోవట్లేదు. దాన్ని బట్టి ఇక్కడ తాడేపల్లిగూడెంలో పెట్టి ఓవరాల్ మన ఆంధ్ర అంతా దీన్ని పంపించాలని మెయిన్ ముఖ్యం. అలాగే అసలు ఈ కోర్సుకి సంబంధించి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఫీజులు కావచ్చు, లేదంటే అట్మాస్ఫియర్ కావచ్చు, దీనికి సంబంధించిన వర్కౌట్స్ మీరు చేసుకున్న విధానం కావచ్చు, అయితే దీనికి సంబంధించి మీరు ఇచ్చే సర్టిఫికేట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా విద్యార్థులకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారా? ఇది మా కోర్సు గవర్నమెంట్ సర్టిఫైడ్ కావాలని చూపించుకోవచ్చు. అక్కడ కంపల్సరీ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఏఐసిటీకి అప్లై చేశారు, ఆల్రెడీ మనోడు చెప్పాడు. అది ఇంకా నెక్స్ట్ ఇయర్కి అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా మన దాంట్లో అప్లై చేసుకుని పార్టిసిపేట్ చేస్తే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది చాలా బెటరు. ఇంకోటి ఏంటంటే బయట మీరు రేట్లు అడిగారు కాబట్టి హైదరాబాద్లో ఇదే కోర్సు చాలామంది మేము చదువుకునే టైంలో చాలామంది మా ఫ్రెండ్స్ వెళ్ళి నేర్చుకున్నారు. 30,000 40,000 కోర్సు వెళ్ళి నేర్చుకున్నారు. కానీ వాళ్ళు సింపుల్ ఎలా చెప్తారు, మేము జాబ్ ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారు కానీ ఎవరికి జాబులు వచ్చేవి కాదు. అలా 3 నెలలు 4 నెలలు కట్టే 40,000 కాస్తాలన్నా పీజీలు అన్నీ ఆ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మన ఆంధ్రాలో ఉండి దగ్గరలో ఉంటే నేర్చుకునే దానికి ఉపయోగపడే మన ఎలాగ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తున్నాం. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా రియల్ టైం అనే ప్రాజెక్ట్ని చేయించారు. ఇక్కడ మన గొప్పతనం ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేయించి వాడికి ఎంతో కొంత నేర్పించి అసలు అవగాహన ఏంటి, కంపెనీస్లో రియల్ టైం ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకని బెనిఫిట్గా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నాం. జస్ట్ బేసిక్గా అది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఇలా పెట్టాం. అది అయితే నిర్వాహకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి చెందిన విద్యార్థులకు అందుబాటు ఫీజుల్లో
ఏదైతే అత్యాధునికమైన కోర్సులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మేము అందిస్తున్నాం. మా సర్టిఫికేట్స్ తోటి ఉద్యోగాలు సంపాదించడం చాలా ఈజీ అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే వీళ్ళకి అఫిలియేషన్ ఉందో అది కూడా మనకి చూపిస్తున్నారు. అది కూడా మేము విజువల్స్లో అయితే ప్రజెంట్ చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాం. మీరు కూడా చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.